హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను కారపూస చేశాను. ఇది క్రిస్పీగా చాలా బాగుంటుంది. మనకి స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా, అదే టేస్ట్ వచ్చేలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత క్రిస్పీగా వచ్చినాయి కదా. ఇవి మనం ఒకసారి చేసి పెట్టుకుంటే పిల్లలకి ఒక 10-15 రోజుల వరకు స్టోర్ అనేది చేసుకోవచ్చు. ఇది చేసుకోవడానికి శనగపిండి నేను ఇక్కడ 1.5 కప్పు శనగపిండి తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక 1/2 కప్పు వరకు బియ్యపిండి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, అలాగే ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి. వాము మామూలుగా పౌడర్ చేసుకున్నది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇందులో సాల్ట్ వేసాను ఫ్రెండ్స్, అది స్కిప్ అయింది. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ బటర్ వేసాను, సాల్టెడ్ బటరు. మీ దగ్గర బటర్ లేకపోతే వెన్న అయినా వేసుకోవచ్చు, కాచిన నూనె అయినా వేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు కలిపిన తర్వాత చేత్తో కలిపితే మనకి తొందరగా చక్కగా పిండి అంతా పడుతుంది, చక్కగా గుల్లదనం అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నేను చన్నీళ్ళతోనే కలుపుతున్నాను పిండి. ఇదంతా మంచిగా సాఫ్ట్ పిండి వచ్చేటట్టు కింద కలుపుకోవాలి. ఇలా ముద్ద కింద చేసుకోవాలన్నమాట. చూడండి, ఇదంతా శనగపిండి కదా, చేతులకి బాగా అంటుకుపోతుంది. ఒకసారి లాస్ట్లో 1 స్పూన్ ఆయిల్ చేతులకి వేసుకుని ఇలా అయినట్టయితే మనకి మంచిగా మన చేతిలో ఉన్నదంతా ఓడిపోతుంది. చూడండి, ఇలాగా చేసిన తర్వాత ఇలా నేను ఇక్కడ 2 రోల్స్ కింద చేసుకున్నాను. చేసుకుని జంతికలు కొట్టడానికి నేను ఇక్కడ కారపూస కొంచెం లావుగా ఉంటుంది కదా, అది పెట్టుకున్నాను. జంతికలు కొట్టడానికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా పెట్టిన తర్వాత మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోవడమే. చాలా సింపుల్గా ఈజీగా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చాలా సింపుల్గా దీన్ని చేసేసుకుంటే మనం షాప్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా చేసుకుని కారపూస. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి స్నాక్స్ నా ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. అలాగే ఇలా పిండి ఉన్నదంతా కూడా ఇలాగే వేసుకోండి. 1 కప్పున్నరకి ఇంత కారపూస వచ్చింది ఫ్రెండ్స్. ఇలాగే చేసి పెట్టుకున్నట్టయితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే టెన్షన్ అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.